ప్రతినిధులే తీసుకపోయి తగలబెట్టు అని ప్రకటించారు. బీసీ సంఘాలు సమర్థించక, ప్రతిపక్ష పార్టీలు సమర్థించక, నీ పార్టీ కూడా సమర్థించలేని స్థితిలో నీ వంది మాగలతో డ్రామా చేయడం అంటే అసలు నువ్వు ముఖ్యమంత్రివేనా అని నాకు డౌట్ వస్తుంది. నీకు అసెంబ్లీ అంటే లెక్కలేదు, నీకు జనం అంటే లెక్కలేదు, బలహీన వర్గాలంటే అసలే లెక్కలేదు. నువ్వు పెట్టిన లెక్క ప్రకారమే బలహీన వర్గాలు అంటే నువ్వు ప్రకటించిన ఓసీల సంఖ్య 13%, ముస్లింలలో 2.5%, మొత్తం కలిపి 15% ప్రకటిస్తే మిగిలిన బలహీన వర్గాలన్నీ 85% ఉంటే ఈ 85% ఉన్న ప్రజల్లో నుంచి, ప్రజాప్రతినిధుల్లో నుంచి నువ్వు వేసిన సబ్ కమిటీ, క్యాబినెట్ సబ్ కమిటీకి చైర్మన్ చేయగల శక్తి ఒక్కడికి లేదా అని అడుగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని పెట్టే బదులు ఉత్తమ్ కుమార్ రెడ్డిని పర్యవేక్షణ ఓ సబ్ కమిటీకి చైర్మన్ పెట్టే బదులు అదే బీసీ నుంచో, అదే ఎస్సీ నుంచో, అది ఎస్టీ నుంచో ఎందుకు పెట్టలేకపోయావు? మళ్ళీ ఓసీని పెట్టి పర్యవేక్షణ ఏంటి అంటే టోటల్గా నీకు బలహీన వర్గాలంటే నీకు అంత చులకనా? అసెంబ్లీలో కూడా సమావేశానికి, ప్రత్యేక సమావేశానికి ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవన్నీ ప్రకటన చేసేసి మేము జనగణన జరిపాము, ఈ లెక్కలను తీసుకొచ్చి ముందు పెట్టాడు. దాన్నే తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టావు నువ్వు. అసెంబ్లీలో దానికి మించి ఏమైనా కార్యాచరణ ప్రకటించావా అంటున్నా నేను. ఇగో ఇది చేస్తున్నాను, దీనికి ఇది చేస్తామని చెప్పారా? లేదు. అసెంబ్లీ సమావేశమేమో జనగణనకు పెట్టి జనగణమన బాడి వాయిదా చేసుకున్నారు. మార్నింగ్ సమయంలో మీరు చూసినట్టయితే జనగణనకేమో ప్రత్యేక సమావేశం అన్నారు, జనగణమన వాడేసి వాయిదా వేశారు. అది ఏంటి? చివరికి నీకు అసెంబ్లీ అన్నా కూడా లెక్కలేదు. అసెంబ్లీ అన్న జనం లెక్కలేదు, ప్రజలన్నా లెక్కలేదు, ప్రజాప్రతినిధులన్నా లెక్కలేదు, బలహీన వర్గాలంటే అసలే లెక్కలేదు. అసలు నీ మనస్తత్వమే అది. ఎన్నికలకు ముందు నుంచి కూడా బలహీన వర్గాలను ఎంత కించపరుస్తూ మాట్లాడినవో ఒక్కసారి గుర్తు చేసుకో. బంజారాలను పట్టుకొని కోటరిచ్చి 1000 రూపాయలు ఇస్తే ఓట్లు ఎత్తరని మాట్లాడావు ఆ రోజు. గ్రామాలలో మా సామాజిక వర్గం తప్ప మరొకటికి పరిపాలించే హక్కే లేదు, మాది రాజ్యాధికార అంటే పరిపాలనా వర్గం మా వర్గాలని ప్రకటించావు. ఈరోజు కొంతమంది మంత్రులు, బీసీలు అనుకునే మంత్రులు బయటకు వచ్చి ప్రకటిస్తున్నారు. దీని మీద వివరాలని నేను ఇప్పుడే చెప్తాను. వాళ్ళు ఏమని ప్రకటిస్తున్నారు? మేమెంతో మాకంతా అనడానికి అవకాశం వచ్చిందని ఒక మంత్రి మాట్లాడాడు. మరొక మంత్రి ఇవాళ బీసీలలో సంఖ్య తెలిసింది, మా సంగతి చూస్తాం అంటున్నారు. మీరు ప్రకటించాల్సింది ఏంటి? ఎస్, నువ్వు చెప్పిందే కనుక నిజం అనుకున్నా, నువ్వు పెట్టిన గణనే కరెక్ట్ అనుకున్నా, 15% ఉన్న అగ్రకులాలకు వాళ్లకు రావాల్సిన 3%, 3 క్యాబినెట్లే మినిస్టర్లే రావాలి. అంటే నీ క్యాబినెట్లో 3 మాత్రమే ఉండాలి, ముఖ్యమంత్రి కాక 2 ఉండాలి, మిగతా వాళ్ళు ఎవరు రాజీనామా చేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎలాగైతే బీసీలు మేమెంతో మాకంత అన్నట్టే ఆ 15% ప్రజలు కూడా మేమెంతో మాకంత అంటే వాళ్ళకు సరిపడా 3 క్యాబినెట్లు ఉండాలి, 3 ఉండాలి, మిగతా వాళ్ళని రాజీనామా చేయమని ప్రకటించాలి. ఎవరయ్యా అంటే అందులో ఉన్న ఇప్పుడు మాట్లాడిన మినిస్టర్లే. ఎందుకనరు మేమంతో మాకంత అని? మిగతా వాళ్ళు రాజీనామా చేయండి, డిమాండ్ చేయండి. మీరే బలహీన వర్గాల కోసం భుజాన్ని వేసుకున్న వాళ్ళు కదా క్యాబినెట్లో ఉన్న బీసీలంతా. రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేయిస్తున్నారు కదా, ఇది కూడా చేయించండి అని అడుగుతున్నాను నేను. మేమెంతో మా అంత అని బీసీలు అడిగినట్టే ఓసీలు కూడా అడిగే హక్కు వాళ్ళకుంది. వాళ్ళెంతో వాళ్ళు అంత అంటే 3 క్యాబినెట్ రావాలి, ఆ 3లో ముఖ్యమంత్రి పోగా 2 రావాలి. ఆ 2 కనుక ఉంటే మిగతా వాళ్ళు ఎవరు రాజీనామా చేస్తారో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ క్యాబినెట్లో ఉన్న బీసీలే ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఇప్పుడున్న బీసీలు కూడా రేవంత్ రెడ్డి ప్రకటన చేసి గ్రామాలలో మేము మాత్రమే నాయకత్వం వహించాలన్నప్పుడు ఒక్క మధు యాస్కి తప్ప ఒక్కరు మాట్లాడినాడు లేడు. ఆ రోజు మధు యాస్కి లెటర్ రాశాడు. ఈరోజు క్యాబినెట్లో ఉండే మంత్రులు చెప్తున్న మంత్రులు, బీసీ మంత్రులు ఒక్కరు కూడా మాట్లాడలేదు ఆ రోజు నాడు. అంటే రేవంత్ రెడ్డికి అంత భయపడ్డారు ఆ రోజు. రేవంత్ రెడ్డి అంటే అంత భయపడేవాళ్ళు కాంగ్రెస్ పార్టీని కథం పడటానికి కూడా సిద్ధపడుతున్నారు తప్ప రేవంత్ రెడ్డిని మాత్రం వాళ్ళు మాట అందిస్తలేరు. ఈ రేవంత్ రెడ్డి బలహీన వర్గాలను తిట్టినా, లేదు ప్రజల్ని తిట్టినా, రాష్ట్రాన్ని తిట్టినా, అసెంబ్లీని కించపరిచినా, అసెంబ్లీలో ఉన్న ప్రజాప్రతినిధుల్ని కించపరిచినా, అసెంబ్లీలో ప్రతిపక్షాలని మాట్లాడనీయకుండా చేసినా దాన్ని పొగడటానికే ఒక ఎజెండాగా పెట్టుకున్నారు.
దీంట్లో మీరు ప్రకటించిన దాంట్లో మనం తప్పొప్పులు చూసుకున్నట్లయితే చూడాలి. ఒకటి, అసలు కామారెడ్డి డిక్లరేషన్లో మీరు ప్రకటించింది ఏంటి? మేము 6 నెలల లోపులో కమిషన్ ద్వారా జనగణన జరిపి బీసీలకు మేము రిజర్వేషన్లు ఇస్తాము, అప్పటి వరకు 42% రిజర్వేషన్లు మేము అమలు చేస్తామన్నారు. ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ఉంది. 42% అమలు చేస్తామన్నారు తప్ప ఈ 42% అమలు కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని చెప్పలే మేనిఫెస్టోలో. కానీ ఈరోజు చేసింది ఏంటి? తీర్మానం చేసి కేంద్రానికి పంపించి కేంద్రం ఒప్పుకుంటే మేము అమలు చేస్తామని చెప్పారు. అంటే బాల్ తీసి కేంద్రంలో వేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆ తీర్మానంలో కూడా ఒక స్పష్టత ఏంటంటే, మేము 42% అమలు చేయాలనుకుంటున్నాం, దీన్ని మీరు ఆమోదించాలని చెప్పి కేంద్రానికి పంపలే. దేశవ్యాప్తంగా జనగణన జరపండి అని తీర్మానం చేశారు తప్ప దీన్ని ఆమోదించండి అని తీర్మానం చేయాలి. అంత లిటికెన్సీ ముఖ్యమంత్రి, అంత లిటికెన్సీ. ఎందుకని ప్రభుత్వాన్ని ఇవో మేము 42% అమలు చేయాలనుకుంటున్నాం, దీన్ని ఆమోదించాలని కేంద్రానికి పంపలేదు? ఖచ్చితంగా దాన్ని దేశవ్యాప్తంగా జనగణన జరపమని చెప్పి ఇవన్నీ పెద్ద ఆదర్శ జీవి అన్నట్టుగా పంపించాడు. తీర్మానంలో కూడా ఒక గొల్లెం పెట్టాడు ఆయన. 42% అమలు చేస్తున్న కామారెడ్డి డిక్లరేషన్లో, మేనిఫెస్టోలో ఇది పెట్టలే, మేము కేంద్రానికి పంపిస్తామని, మేము అమలు చేస్తామని చెప్పారు. ఈ డిక్లరేషన్లో ఇటు కామారెడ్డి డిక్లరేషన్ని, ఇటు అసెంబ్లీలో ఇచ్చిన స్టేట్మెంట్ని రెండు కనుక మీరు పరిశీలిస్తే స్పష్టమైన తేడా కనపడుతుంది. ఎందుకని బీసీ సంఘాలు కానీ ప్రతిపక్షాలు కానీ మేమందరం కానీ ఎందుకని దీన్ని తప్పుపడుతున్నామయ్యా అంటే, ఖచ్చితంగా కావాలనే కుట్ర జరిగింది. నా ఆరోపణ కనుక అయినట్లయితే, నువ్వు ఎందుకు టోటల్ నివేదికని ప్రవేశపెట్టలేదు? ఓ సంఖ్యను మాత్రమే చెప్పి వదిలేశావు. టోటల్ నివేదిక ప్రవేశపెట్టి ఏ ప్రాంతంలో ఎక్కడి నుంచి ఏ కులానికి ఎంతమంది ఉన్నారని ఒక స్పష్టత ఇచ్చినట్టయితే కొంత ఐడియా ఉండేది. కానీ నేను అంటున్నాను, మీ నాయకులు ఉన్న చోట ఆయా నియోజకవర్గాల్లో కావాలనే కాన్షియస్గా బీసీ జనాభాను తగ్గించారు. అది జరిగింది. లేకపోతే ఆ భయం ఎందుకు మీరు పూర్తి నివేదికను పెట్టలేకపోయారు? కావాలని కొన్ని ప్రాంతాలలో బీసీ జనాభాను తగ్గిస్తూ 6% ఎబోవ్ బీసీ జనాభాను తగ్గించారు. ఓ 10 సంవత్సరాల జనాభా పెరుగుదలని కనుక మనం అంచనా వేస్తే 1.35% ప్రతి సంవత్సరం జనాభా పెరుగుతూ ఉంటుంది. ఆ లెక్క ప్రకారం చూసినా కూడా ఆ రోజు 2014లో జరిగిన సర్వేలో 3,68,00,000 జనాభా ఉన్నారని ఆ రోజు తేలింది. 1.35% పెరుగుదలని మనం లెక్కేసుకుంటూ వచ్చినా కూడా ఈరోజు అది 3,80,00,000 చిల్లర కావాలి. కానీ తగ్గి 3,70,00,000 మాత్రమే అయింది. అంటే 2,10,000 ఏళ్లలో ఎవరికి పెళ్లి కాలే, ఎవరికి పిల్లలు పుట్టలే, ఈ జనాభా పెరగలే. ఎంత మళ్ళీ 3,68,00,000 ఉంటే ఒక 2 లక్షలు పెరిగిందనమాట. అది కూడా రేవంత్ రెడ్డి మనవడి పెరిగింది కాబట్టి ఆ సంఖ్యను ఇచ్చిరేమో అనుకుంటున్నాను నేను, లేకపోతే అది కూడా ఇయ్యరేమో అనుకుంటున్నాను నేను. 2 లక్షలా? అది చెప్పుకోవడానికని ఉండాలి కదా. కళ్యాణ లక్ష్మి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కులే లక్షల్లో ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి అంటేనే ఒక పెళ్లి జరగడం అంటే 2 దంపతులు కావడం. ఆ నుంచి జనాభా పెరగలేదా? ఎంత అసహ్యంగా ఉంది అంటే ఈ నివేదిక ఘోరంగా ఉంది. ఈ కామారెడ్డి డిక్లరేషన్ని, అసెంబ్లీ స్టేట్మెంట్ని, ఈ రెండుని కనుక పరిశీలించి చూసిన తర్వాత అసలు ఆచరణ ఏంటి అని క్వశ్చన్ వస్తుంది. మరి నువ్వు పెట్టిందనన్నా దీని ఏమైనా ఆచరణ తీసుకున్నావా? దీన్ని ఏం చేస్తావో చెప్పు అన్నట్టయితే దీన్ని కేంద్రానికి పంపించడం ఒకటి. లీగల్గా ఏమన్నా ఎఫెక్ట్స్ వస్తే, ఇది జరగకపోతే మేము పార్టీ పరంగా ఇస్తాము అని చెప్పాడు. పార్టీ పరంగా ఇవ్వడానికి ఈ తతంగం అంతా ఎందుకు? నువ్వు పార్టీ పరంగా ఇచ్చేదానికి ఈ తతంగం అంతా చెప్పుకుంటూ వచ్చావు. పైగా ఏం చెప్పావు? ఈ జనగణన సర్వేకి మేము కర్ణాటకని, బీహార్ని, గుజరాత్ని, ఈ రాష్ట్రాలన్నీ అధ్యయనం చేసామని చెప్పారు. నీ అధ్యయనంలో ఇవన్నీ కూడా
కోర్టులో కొట్టివేయబడ్డాయి అనే విషయం నీకు తెలియదా అని అడుగుతున్నాను నేను. చివరికి ఇవన్నీ అధ్యయనం చేసిన వాడి అయితే సర్వేకి డెడికేటెడ్ కమిషన్ వేయకుండా బీసీ కమిషన్కి ఎట్లా అప్పచెప్తావు అంటున్నా నేను. అప్పచెప్పిందేమో బీసీ కమిషన్కి, కోర్టుకు పోయి హైకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి చివరికి ప్లానింగ్ విభాగంతో నువ్వు సర్వే చేయించావు. చెప్పిన దానికి చేసిన దానికి ఒక్కటి కూడా పొంతన లేదు, పోలిక లేదు. ఎలా చెప్పుకుంటూ వచ్చావు? ఈ ప్లానింగ్ విభాగంతో నువ్వు సర్వే చేయించావు. డెడికేషన్ కమిషన్ ఏంటో ఇంతవరకు బయట పెట్టలేదు. పైగా నువ్వు చెప్పేది ఏంటి? డెడికేషన్ కమిటీ యొక్క తీర్మానాన్ని రిపోర్టుని సెంట్రల్కు పంపించి దాని ఆమోదం పొందుతామని. ఇప్పుడు పంపించింది ఏంటి? ఉత్తుతేనా? ఇప్పుడు పంపించింది ఏంటి? నువ్వు శ్రేయోభిలాష్లా బడేబాయి చోటేబాయా? ఇప్పుడు పంపించింది ఏంటి? అంటే చివరికి ఆమోదించాలని సెంట్రల్కి పంపడానికి కూడా నీకు ధైర్యం చాలే. బీజేపీని చూసి నువ్వు భయపడ్డావు. మోడీకి నీకున్న సంబంధాలు ఇక్కడ కూడా పనిచేశాయి. అందుకనే ప్రత్యేకంగా ముస్లింల బీసీలని బయటికి తీశావు. ఆ పేరుతోనే ఇది లీగల్గా పోవాలి అని. ఎస్, బీసీలు అంటే బీసీలు 56.33% అని నువ్వు ఎందుకు ప్రకటించలే? ప్రత్యేకంగా ముస్లింల బీసీలని ఎందుకు తీసావు? అంటే బీజేపీ ఆ పేరు చెప్పుకొని ఆపేస్తుంది కాబట్టి, ఆపాలి కాబట్టి మీరిద్దరూ ఓ రహస్య ఒప్పందం. అప్పులోడి ఇంటికి వచ్చే పెళ్ళ మోగలు దండుకుంటారు, అసుంట మోగనే సంసారం చేస్తారు. మోడీకి రేవంత్ రెడ్డికి ఉన్న ప్రత్యేకమైన అనుబంధం, సంబంధం ఇది. అందుకని దీన్ని ఆమోదించమని పంపలే. దేశవ్యాప్తంగా చేయండి, నేను ఘనకార్యం చేస్తాను, నువ్వేం చేయలేదని. నువ్వు చేసిన ఘనకార్యానికి సమగ్రత ఎక్కడుంది? ఏ బాధ్యతతో నువ్వు చేసావు? చేస్తే అసెంబ్లీలో ఎందుకు భయపడ్డావు? ఎవరిని ఎందుకు మాట్లాడనివ్వలేదు? ఇది మాత్రమే చెట్టి ఎందుకు బయటికి వెళ్ళిపోయావు? ఇవన్నీ చూడాలి. ఆచరణ కాడికి వచ్చేసరికి పార్టీ పరంగా ఇస్తా అన్నాడు. ఇక్కడ మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పాలి, పార్టీ పరంగా వస్తే కీలకమైన సమస్య ఎక్కడ వస్తుంది అని చెప్తున్నాను నేను. ఎస్, నువ్వు పార్టీ పరంగా ఇచ్చినావు కాబట్టి మిగతా పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ వీళ్ళు కూడా పార్టీ పరంగా 42% ఇచ్చిరే అనుకుందాం. ఏం జరుగుద్ది? 42% నువ్వు బీసీని ఒక నియోజకవర్గంలో పెట్టిన చోట బీఆర్ఎస్ అగ్రకులాన్ని పెట్టినా, బీఆర్ఎస్ బీసీ పెట్టిన చోట నువ్వు అగ్రకులాన్ని పెట్టినా, మీరిద్దరు బీసీలు పెట్టినా, బీజేపీ అగ్రకులాన్ని పెట్టినా, ఆడ గెలిచేది ఎవడు అంటే అగ్రకులమే గెలుస్తుంది. డబ్బులు ఉన్నోడే గెలుస్తాడు, అగ్రకులమే గెలుస్తుంది. బీసీ పెట్టిన చోట మరొకడు కూడా బీసీ పెట్టడు కదా. అలా పెట్టినట్టయితే ఎవడు గెలిచినా బీసీ గెలుస్తాడు అక్కడ. అదే బీసీ చట్టబద్ధత ఉన్నట్టయితే, అందరు అక్కడ బీసీలే పోటీ చేసినట్టయితే ఎవడో ఒకడు బీసీ గెలుస్తాడు అక్కడ. లేకపోతే మళ్ళీ తిరిగి అదే ముందుకొచ్చి రిజర్వేషన్లకు అసలు సంబంధమే లేకుండా తిరిగి మళ్ళీ అంతా ఓసీలు గెలిచే అవకాశమే వస్తుంది. అందుకని పార్టీ పరంగా ఇవ్వడం వల్ల ఇది ఒక ప్రత్యేకమైన సమస్య ఉందనే విషయాన్ని కూడా మనం దృష్టి పెట్టుకోవాల్సిందేమండి. ఎందుకంటే అన్ని పార్టీలు అనుకొని ఇక్కడ బీసీలు పెడదాం, మనందరం అదే బీసీలు పెడదామని పెట్టరు. అక్కడ గెలుపు గుర్రం కావాలి, ఆ గుర్రం కావాలి, ఈ గుర్రం కావాలని చెప్పేసి మళ్ళా విడిగా ప్రయత్నం చేస్తారు. అసలు రిజర్వేషన్లకు వాల్యూ లేకుండా పోద్ది అనేది నీకు ఈ పార్టీ పరంగా ఇచ్చేదానిలో ఒక ప్రత్యేకంగా ఉంది. అంటే రాజ్యాంగబద్ధత కనుక రాకపోతే ఈరోజు సమస్య ఉంటుంది. ఎందుకంటే మనం ఉపాధిలో కానీ, విద్యలో కానీ, రాజకీయంగా కానీ మనం బీసీలని పెంచాలనుకుంటున్నారు, అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. రాజకీయంగా అభివృద్ధి చేయాలంటే స్థానిక సంస్థలలో జరగబోయే ఎన్నికలలో ప్రత్యేకంగా బీసీల ఎక్కువ చోట బీసీ గెలవాలంటే అది జరగాలి. మరి ఇప్పటిదాకా జరుగుతున్నది ఏంటి? లాటరీ పద్ధతిలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చారు. లాటరీ పద్ధతిలో రిజర్వేషన్ ఇచ్చిన ఫలితంగా ఏమైంది? ఒక ఊళ్ళో బీసీలు లేకుండా ఒకటే కుటుంబం ఉంటే అది బీసీ రిజర్వేషన్ అయింది. భార్యాభర్తలు చెరో పార్టీని పెట్టేసి పోటీ పెట్టిన పరిస్థితి కనపడింది అక్కడ. అంటే ఇవన్నీ మీకు కళ్ళ ముందు కనపడలేదా? ఇవన్నీ మీరు స్టడీ చేయలేదా అడుగుతున్నాను. ఇది ఆచరణలో. రెండు, కామారెడ్డి డిక్లరేషన్ ఆచరణకు వద్దాం. ఏం చెప్పావే కామారెడ్డి డిక్లరేషన్లో? 6 నెలల లోపల చేస్తా అన్నావు, సంవత్సరం దాటింది, ఇప్పుడేదో పెట్టావు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో 50 లక్షల రూపాయలు పెట్టి కమ్యూనిటీ హాళ్ళు కట్టిస్తా అన్నావు. ఒక్కదానికి కేటాయించావా? బడ్జెట్లో పెట్టావా? పోనీ ఎక్కడన్నా కట్టించావా? ఏది లేదుగా. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో వృత్తిదారులకు, బీసీలకు ప్రత్యేకంగా ఒక మార్కెట్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నావు. చేయించావా? ఎంబీసీలకు ఒక ప్రత్యేకమైన మినిస్ట్రీ శాఖని కేటాయిస్తా అన్నావు. జరిగిందా? విద్య కోసం విద్యార్థులకు 10 లక్షల రూపాయలు ఎంబీసీలకు ఇస్తా అన్నావు.
వడ్డీ లేని లోన్లు బీసీలకు నేను 10 లక్షల రూపాయలు ఇస్తా అన్నావు. ఏ ఒక్కటన్నా అమలు జరిగిందా? ఎంతవరకు కట్టె తుపాకు భుజాన్ని వేసుకొని ఇంటెనక బంగారం ఇంటి ముందు బంగారం వచ్చినవాడు వచ్చినట్టుగా కనపడ్డదల్లా వాగ్దానం చేసి ఇప్పుడేమో నేనేం చేయను, నా బిడ్డ ముడ్డికి షెడ్డి లేదయ్యా, నేను పేదవన్నని చెప్తూ ఉంటుంది. సిగ్గుండాలి కదా ముఖ్యమంత్రి స్థాయికి. ఇది కరెక్టా? ఇంత మాట జారడం కరెక్టా? ఈ విధంగా ఉండటం కరెక్టా? లేదు. 2011లో ఒక సర్వేని జరిపారు. 2011 సర్వే నుంచి 2014లో కేసీఆర్ గారి గవర్నమెంట్ ఒక సమగ్ర సర్వే జరిపింది. ఆ సమగ్ర సర్వేని ఎవరో ప్రైవేటు సంస్థకి జరిపింది కాదు. ఇదే ప్రభుత్వ అధికారులు, ఇదే ప్రభుత్వ యంత్రాంగంతో ఒకే రోజు సమగ్ర సర్వే జరిపారు. ఆ సమగ్ర సర్వేలో వచ్చిన సంఖ్య ఇప్పుడు నువ్వు జరిపిన సంఖ్యకి ఎలా తగ్గిపోద్ది అని అడుగుతున్నా నేను. ఆ తగ్గడం కూడా ఒక బీసీలు మాత్రమే ఎలా తగ్గుతారని అడుగుతున్నాను నేను ప్రశ్న. అసలు ఎలా తగ్గుతుంది? తగ్గితే బీసీలు మాత్రమే ఎందుకు తగ్గుతారు? సమగ్ర సర్వేలో బీసీలు 6% పెరగాలి, నీకంటే 61% ఉండాలి ఇప్పటి లెక్క ప్రకారంగా. 51% బీసీలు ఉన్న వాళ్ళు హఠాత్తుగా 46.25% తగ్గిపోయారు అంటే ఎలా తగ్గుతారు? ఒక బీసీలు మాత్రమే ఎందుకు తగ్గుతారు? ఏ రంగం జరగకుండా? అంటే కాన్షియస్గా కావాలని బీసీల మీద నువ్వు ఒక అణిచివేత చర్యను చేపట్టావు కాబట్టి ఆ సంఖ్య తగ్గింది అని చూడాల్సి ఉంటుంది. దీంట్లో మనం చూస్తే బీసీలలో 1,64,09,179 మంది ఉందని ప్రకటించావు. దేంట్లో నుంచి ఇది? మొత్తం జనాభా 3,70,00,000 ఉన్నారు అని. 1.35% ప్రతి సంవత్సరం పెరుగుదలతో అది ఎంత ఉండాలి? 3,82,00,000 ఉండాలి. ఆ జనాభాలో సంఖ్య రావాల్సింది పోయి 3,68,00,000 మేము చూసాము. 3,54,00,000కే మేము సర్వే చేశాము. 16 లక్షల మంది పాల్గొనలేదు. పాల్గొనకపోవడానికి వాళ్ళకి ఇష్టం లేదు. పాల్గొనని వ్యక్తి అసెంబ్లీలో మాట్లాడొద్దు. ఈ విచిత్రమైన పోకడలు మాట్లాడాడు. నేను అంటున్నాను, నేను బీసీ ఉద్యమం మీద ఆందోళన చేస్తున్న ఒక నాయకుడిని. నేను ఒక బీసీ నాయకుడిని. చిన్నప్పటి నుంచి బీసీల కోసం పనిచేసిన వాడిని. నా ఇంటి ముందుకు వచ్చిన ఆ సర్వే వ్యక్తి నా ఇంటికి రాలేదు. నా ఇంటి ముందు కాగితం అతికిపించిన వ్యక్తి నా ఇంటికి అతికియలేదు. అంటే కాన్షియస్గా కావాలనే కొంతమందిని సంఖ్యను తగ్గిస్తూ పోయినాం అనే విషయాన్ని స్పష్టతగా వస్తుంది కదా. మళ్ళీ మేము తిరిగి అడిగినాడు, ఇగో నువ్వు ఈ సర్వేలో లేవని చెప్పడం కోసమే కదా. అంటే కాన్షియస్గానే ప్రతి వ్యక్తిని నువ్వు ప్లాన్ చేసుకొని వచ్చిన పరిస్థితి కనపడింది ఇక్కడ. దీంట్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఇవన్నీ నువ్వు చెప్పుకుంటూ వచ్చావు. ఇక్కడ సూటిగా నేను ప్రశ్న వేసేది ఒక్కటే, బీసీల సంఖ్య ఎందుకు తగ్గింది? దానికి 2014లో మీరు పూర్తి సమగ్రత నివేదిక పెట్టలేదు అంటాడు ఆయన. మరి ఇప్పుడు నువ్వు పెట్టింది, నువ్వేమన్నా పూర్తి నివేదిక తీసుకొచ్చి పెట్టినావు అక్కడ ఇస్తారా కేసి? నువ్వు పెట్టింది అదేగా, నువ్వు పెట్టింది అదే కదా. ఏమన్నా సమగ్ర సర్వే పెట్టావా? ఒక్కొక్క కులం ఎంతుందో చెప్పావా? ఒక్కొక్క ప్రాంతంలో ఎంతుందో చెప్పావా? అది చెప్తే నీ పరువు పోతుంది. ఒక్కొక్క ప్రాంతంలో కాన్షియస్ అని కావాలని నువ్వు కొన్ని ప్రాంతాలను తగ్గించావు బీసీలని. కులాల వారిగా నువ్వు పెట్టలేవు, ప్రాంతాల వారిగా నువ్వు పెట్టలేవు. నీ కుట్ర బయటపడుతుంది. దానికి ఒక మినిస్టర్ అంటాడు ఇవాళ సమగ్ర సర్వే 2014 మీద సిబిఐ విచారణ జరిపించాలట. ఆయన మాట్లాడతాడు, ఆయన దొరికింది. ఇప్పుడు ఆయన సలహాదారు నుంచి క్యాబినెట్కి పోవాలని కోరికుంది ఆయనకి. నేను అడుగుతున్నాను, దమ్ముంటే అప్పుడు పెట్టిన సర్వేకి ఏది కాంపిటీషన్ లేదు. ఇప్పుడు నువ్వు దాన్ని తగ్గించావని నేను అంటున్నాను. ఎస్, ఇప్పటి సర్వే మీద సిబిఐ విచారణ జరిపించు, న్యాయ విచారణ జరిపించు. దీంట్లో ఏ తప్పులు ఉన్నాయో న్యాయ విచారణ ముందు మేము నిరూపిస్తాము. న్యాయ విచారణ జరిపిస్తావా? నీ గవర్నమెంట్ సలహాదారిగా అడిగింది, దాని ప్రకారంగా న్యాయ విచారణ జరిపించని నేను అడుగుతా ఉన్నాను. దీంట్లో నువ్వు న్యాయ విచారణ సిద్ధపడాలని రేవంత్ రెడ్డి అంటున్నాను. ఇది మొత్తం పక్కకు పడేసిండు, పోయి ఢిల్లీకి చేయండి. ఇప్పుడు పోయి ఎందుకు పైన ఏదో మట్టికాయలు మొడతారు, తిడతారు, ఏదో పోతారు అనేది పోతూ ఉంది. నేను అంటున్నాను, అధికారంలో ఉన్న పార్టీలో ఉన్న బీసీలు వాళ్ళు ముందుకు రావాలి. మీ పార్టీ మీద మీరు ఒత్తిడి తేవాలి.
ఇది బీసీల కోసం తప్ప ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కోసమో బీజేపీల కోసమో మరొక దానికోసమో కాదు. ఇది బీసీల కోసం. రండి, బయటికి రండి, ఒత్తిడి తేండి మీ ప్రభుత్వం మీద. ఎస్, ఇది కరెక్ట్ కాదు, ఎట్ట తగ్గుద్ది మా సంఖ్య అనేదాన్ని మీరు ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ స్పష్టత రావాల్సి ఉంది. అందుకనే ఈ సర్వే, ఇప్పుడు చేసిన సర్వే ఒక అసమగ్ర సర్వే, ఇది సమగ్ర సర్వే కాదు. ఇది ఒక బీసీలని అణిచివేసే సర్వే, ఇది బీసీలని ద్రోహం చేసే సర్వే బీసీలకు. కాబట్టి ఈ సర్వేకి ఒక స్పష్టత లేదు, అది పనికొచ్చేది కాదు, విలువ ఉండేది కాదు. అందుకనే ఈ పాలాభిషేకం చేసే అభిమానులకు నేను అడుగుతున్నాను, ఈ సర్వేని తగలబెట్టండి. రేవంత్ రెడ్డి విగ్రహం ముందే తగలబెట్టండి. పాలాభిషేకాలుగా చేయాల్సింది తగలబెట్టండి. నీ బీసీ నిజంగా మీకు ఏమైనా ప్రేమ ఉంటే, కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్సీ కూడా చెప్పాడు ఈ తగలబెట్టండి అని, నేను కూడా చెప్తున్నా తగలబెట్టండి. లేదు రేవంత్ రెడ్డి కనుక నిజం అనుకుంటే ఈ కామారెడ్డి డిక్లరేషన్ స్వయంగా ప్రెస్ ముందు రేవంత్ రెడ్డిని తగలబెట్టమని అడుగుతున్నా నేను. ఇదన్నా చెయ్యి, అదన్నా చేయాలి. అందుకని బీసీలకు ద్రోహం చేసిన వాడు ఎవడు కూడా మిగలడు. అత్యంత పెద్ద సంఖ్య బీసీలు ఈరోజు కూడా. అందుకనే బీసీ సంఘాలన్నీ ఏకమవుతున్నాయి. వాళ్ళు చేసే ప్రతి పోరాటానికి కూడా బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని చెప్తూ నేను సెలవు తీసుకుంటాను.